నమస్కారం. తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెం గ్రామంలో గల డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ కృషి విజ్ఞాన కేంద్రంలో గురువారం పుట్టగొడుగుల పెంపకంపై ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కేవీకే హెడ్ డాక్టర్ పి విజయలక్ష్మి ఆధ్వర్యం వహించారు. ప్లాస్టిక్ కవర్లలో ముక్కలుగా కత్తిరించిన ఎండుగడ్డిని వేసి అందులో గుళికల మాదిరిలో ఉన్న విత్తనాలను వేశారు. వీటిని పెంపక కేంద్రంలో ఉంచారు. 20 రోజులకు ఇవి తయారై వినియోగానికి సిద్ధమవుతాయి. పుట్టగొడుగుల్లో ఉన్న రకాలను, వాటిని పెంచే విధానం, చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, పాటించవలసిన జాగ్రత్తలపై అభ్యర్థులకు అవగాహన కలిగించారు. మష్రూమ్స్ పెంపకం ద్వారా స్వయం ఉపాధిని పొందడంతో పాటు అధిక ఆదాయాన్ని ఆర్జించగలుగుతారని ఈ సందర్భంగా కేవీకే హెడ్ విజయలక్ష్మి మాట్లాడుతూ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ శాస్త్రవేత్తలు, సిబ్బంది పాల్గొన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ నందు పుట్టగొడుగుల మీద శాస్త్రీయ పద్ధతుల్లో పెంపకం మీద నైపుణ్య శిక్షణ కార్యక్రమం చేపట్టాము. మా యొక్క మెసేజ్ కి రెస్పాండ్ అయ్యి 17 మంది గ్రామీణ యువత, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, రైతులు, డ్వాక్రా మహిళలు ఈ యొక్క శిక్షణ కార్యక్రమానికి వచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉద్యాన మరియు వ్యవసాయ పంటల్లోని వ్యర్థాలను ఆదాయ వనరుగా ఒక కుటీర పరిశ్రమగా వారి పెరట్లోనూ వారి ఉన్న సదుపాయాలను వినియోగించుకుంటూ ఆదాయాన్ని పెంచే మార్గంగా ఈ యొక్క పుట్టగొడుగుల పెంపకాన్ని చేపట్టడం మా యొక్క శిక్షణ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. దీనిలో ఇప్పుడు వచ్చిన 17 మంది ఉదయం 1:30 వరకు శాస్త్రీయ పద్ధతిలో ఈ యొక్క పుట్టగొడుగులు ఎన్ని రకాలు ఉన్నాయో, వాటిని ఏ విధంగా పెంచవచ్చు, మన ప్రాంతంలో అనువైన రకాలు ఏంటి, వాటిని పెంచే పద్ధతుల్లో ప్రధానమైన ఉష్ణోగ్రత, తేమ, కార్బన్ డైఆక్సైడ్ ఏ శాతం ఉండాలి, ఎంత టెంపరేచర్ ఉండాలి, వీటిని పెంచడానికి అనుకూలమైన ప్రదేశాలు ఏంటి, వీటన్నిటి గురించి థియరీలో నేర్చుకుంటారు. అలానే ఈ పెంపకంలో ప్రధాన సమస్యలు ఏంటి అంటే వచ్చే చీడపీడలు ఏంటి, అలానే వనరులను ఉపయోగించుకోవడంలో ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు, పంట పండించిన తర్వాత వాటిని మార్కెటింగ్ చేయడంలో ఎదుర్కొనే సమస్యల గురించి కూడా తీసి చెప్పాము. మధ్యాహ్నం పూట ఈ యొక్క మన ప్రాంతంలో ముఖ్యంగా గోదావరి జిల్లాలో వరిగడ్డి మీద తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సహకార ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం 3వ రోజుకు చేరింది. తాడేపల్లిగూడెం పట్టణంలోని డీసీసీబీ మెయిన్ బ్రాంచ్ వద్ద టెంట్ వేసి ఉద్యోగులు సమ్మె పాటిస్తున్నారు. 36వ నెంబర్ జీవో అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న 2 పీఆర్సీలు విడుదల చేయాలని, పదవి విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని, 2019 తర్వాత ఉద్యోగంలో చేరిన వారిని రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ఐక్యవేదిక జేఏసీ నాయకత్వం వహిస్తోంది. ఈ సందర్భంగా యూనియన్ డైరెక్టర్ దండు త్రిమూర్తులు మాట్లాడుతూ సమ్మెకు దారితీసిన పరిస్థితులను వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ సహకార సంఘాల ముఖ్య కార్యనిర్వహణాధికారులు ఇంటి సునీల్ కుమార్, మాకా మురళీకృష్ణ, గోపిశెట్టి శ్రీనివాస్ తదితర సీఈఓలతో పాటు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలం దండగర్ర గ్రామంలో ₹1 కోటి వ్యయంతో నిర్మించిన శ్రీ కోదండ రామాలయం విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు గత 2 రోజులుగా జరుగుతున్నాయి. ఆలయ కమిటీ, గ్రామస్తుల ఆధ్వర్యంలో వేద పండితులు శాస్త్రోక్తంగా ఈ మహాక్రతువును నిర్వహిస్తున్నారు. యజ్ఞ యాగాదులు, హోమాలు, విశేష పూజలు జరుగుతున్నాయి. ప్రతిష్ఠించబోయే విగ్రహాలను 2వ రోజు గురువారం ధాన్యాదివాసంలో ఉంచారు. శుక్రవారం ఉదయం 10:33 ప్రతిష్టాపన జరగనుంది. అనంతరం వేలాది మంది భక్తులకు అఖండ అన్న సమారాధన ఏర్పాటు చేస్తున్నారు. ఈ మహోత్సవంలో పలువురు ప్రముఖులు పాల్గొంటారని నిర్వాహకులు తెలియజేశారు. 100 సంవత్సరాల పైబడి చరిత్ర కలిగిన శ్రీ కోదండ రామాలయాన్ని పునర్నిర్మించి ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహిస్తుండటంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా 48 మందికి 25,30,651 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను, మంజూరు పత్రాలను ఇన్ఛార్జ్ వాల్వల బాబ్జీ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ వర్తించని వారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
పెద్ద మనసుతో సహాయ నిధి ద్వారా ఆదుకుంటున్నారని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వంలో చాలా త్వరితగతిన ఈ నిధులు మంజూరు అవుతున్నాయని తెలియజేశారు. ఏదైతే పేద ప్రజల కోసం మరి సీఎం రిలీఫ్ ఫండ్ 48 చెక్కుల్ని మరి బాధితులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంతమందికి ఇబ్బంది లేకోకుండా చెక్కుల్ని మరి వాళ్ళ ఖాతాల్లోకి వచ్చేటట్టుగా చేస్తున్న మన ముఖ్యమంత్రి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఈ కార్యక్రమంలో ఏపీ టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, టీడీపీ నాయకులు పట్నాల రాంపండు, దాసరి అప్పన్న, ముత్యాల సత్యనారాయణ, ఇంకా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. యువత సృజనాత్మకతను పెంపొందించుకుని ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి సూచించారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో గురువారం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏవీజీసీ ఎక్స్ఆర్ సమ్మిట్ 2026ని కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. ఉద్యోగాలను కోరుకునే వారిగా కాకుండా సృష్టించే వారిగా ఎదగాలని యువతకు పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా ప్రభుత్వం తరపున అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే యువతలో నైపుణ్యం గుర్తించి నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కీలకంగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త లక్ష్యంతో ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒకరు వ్యాపారవేత్తగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ తదితరులు పాల్గొన్నారు. సో అలాంటి పొటెన్షియల్ ఈ ఫీల్డ్ ఉంది అనేది మీకు అంటే మీరు ఆల్రెడీ యూ హ్యావ్ సమ్ ఐడియా. సో ఆ పొటెన్షియల్ చెప్పడానికి తర్వాత మీరు ఎంతవరకు అప్డేట్ అయ్యారో మేబీ దట్ ఈస్ నాట్ రిలవెంట్ ఎనీమోర్. మేబీ యూ హ్యావ్ టు లెర్న్ న్యూ స్కిల్స్. సో దానికి సంబంధించిన సపోర్ట్ ఏదైనా ఉన్నా సరే త్రూ అసోసియేషన్ అండ్ త్రూ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వీ విల్ డూ. ఈ 2 days boot camp is an idea for you to think about this sector and మీరు ఎక్కడ ఉన్నారు, evaluate yourself and ఎక్కడ upskill చేసుకోవాలి, నెక్స్ట్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి. మనము మీలో చాలా మందికి సొంత మంచి ఐడియాస్ ఉంటాయి. సో షీ వాజ్ మేడ్ నౌ రైట్. సో షీ వాజ్ టెలింగ్ హర్ స్టోరీ. సో షీ వాజ్ టెలింగ్ అబౌట్ హౌ షీ హ్యాడ్ సెట్ అప్ హర్ సెల్ఫ్ అండ్ హౌ షీ కుడ్ యూర్ ఆల్సో గివింగ్ ఎంప్లాయ్మెంట్ లాట్ ఆఫ్ పీపుల్ బ్యాక్ ఇన్ మంగళగిరి. అలా మీ సొంత కంపెనీ పెట్టుకోవాలన్నా, మీకు ఒక ఐడియా మీద వర్క్ చేయాలన్నా, లేదు మీకు ఎక్కడ ప్లేస్మెంట్స్ బాగుంటాయి అని తెలియాలన్నా, ఈ 3 సంబంధించిన 2 day క్యాంప్ ఇది. సో ఈ 2 day క్యాంప్ ఇక్కడితో ఆగిపోకుండా ఆర్టీఐహెచ్ అనే మెకానిజం మనకుంది. సో ఇది ఆఫీస్ ఎంతమంది మీరు ఆర్టీఐహెచ్ విజిట్ చేశారు? అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రజలు అధికారులకు సహకరించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కోరారు. బాల్య వివాహం ముక్త భారత్ కార్యక్రమంలో బాల్య వివాహాల విముక్తి రథాన్ని అమలాపురం కలెక్టరేట్ వద్ద గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు. గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం పెంచడం, బాలికలకు ప్రకాశవంతమైన భవిష్యత్తును అందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. బాల్య వివాహాలపై సమాచారం తెలిపిన వెంటనే 1098 చైల్డ్ హెల్ప్ లైన్ కు తెలియజేయాలని సూచించారు. ఏలూరు జిల్లా వార్తలు. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రతల దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. ఏలూరు కలెక్టరేట్ ప్రాంగణంలో గురువారం జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీతో కలిసి ఆయన గ్రామ పంచాయతీలకు ఎలక్ట్రికల్ ఆటోలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ రాష్ట్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ఉద్యమంగా ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఈ కార్పొరేషన్ ద్వారా ఇప్పటికే 12,000 ట్రైసైకిల్స్, 5,000 పుష్ కార్ట్స్ అందించామని తెలిపారు. అలాగే రెండో ఫేజ్లో రాష్ట్రంలో 3,000 ఎలక్ట్రికల్ ఆటోలు పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో 8 చోట్ల ప్లాస్టిక్ మేనేజ్మెంట్ యూనిట్లు స్థాపనకు శ్రీకారం చుట్టనున్నామని, ఒక్కొక్క ప్లాంటుకు సుమారు 18 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. ప్రతి ఇంటి నుండి తడి, పొడి చెత్తను
100% సేకరించే విధంగా చర్యలు తీసుకున్నామని వివరించారు. జరుగుతున్నటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉద్యమాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, అదేవిధంగా చెత్త సేకరణకు కానివ్వండి, చెత్త ప్రాసెసింగ్ కానివ్వండి, కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలని ఏర్పాటు చేయడానికి అహర్నిశలు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పనిచేస్తుంది. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలు, డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్కి ఎలక్ట్రిక్ వాహనాలు కానీ, ట్రైసైకిల్స్ కానీ, పుష్ కార్ట్స్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అందజేస్తున్నాం. దాదాపు 12,000 ట్రైసైకిల్స్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామ పంచాయతీలకు పంపిణీ చేస్తున్నాం. 5,000కు పైగా పుష్ కార్ట్స్ పంపిణీ చేస్తున్నాం. అదేవిధంగా పైలట్ బేసిస్ మీద ఒక 200 ఎలక్ట్రిక్ ఆటోస్ను కూడా పంపిణీ చేస్తున్నాం. నెక్స్ట్ ఫేజ్లో 5,000 పాపులేషన్ పైబడి ఉన్నటువంటి గ్రామాలకు ఇంకా అదనంగా దాదాపు 3,000 ఎలక్ట్రిక్ ఆటోస్ను కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకున్నాం. దానిలో భాగంగానే ఇవాళ ఏలూరు జిల్లాలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, ఇంకా మా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్స్, ఇతర పెద్దల సమక్షంలో ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ వాహనాల్ని అందజేయటం జరిగింది సంబంధిత పంచాయతీ సెక్రటరీస్కి. ఇది ఫస్ట్ ఫేజ్లో ఇవి ఇచ్చి ఇంకా పెద్ద ఎత్తున నెక్స్ట్ ఫేజ్లో ఇస్తాం. ఇవే కాకుండా ఈ జిల్లాలో దాదాపు 8 ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్ కూడా, అంటే గ్రామాల్లో ఉన్నటువంటి డ్రై వేస్ట్ని ప్రాసెస్ చేయడానికి అవసరమైన ప్లాస్టిక్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్స్ను కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం. ఒక్కొక్కటి దాదాపు 17-18 లక్షలు ఒక్కొక్క యూనిట్లో కూడా విలువైనటువంటి యంత్రాలను కూడా దానిలో సమకూర్చి అవి కూడా అందించబోతున్నాం. ఆ రకంగా వేస్ట్ కలెక్షన్, వేస్ట్ ప్రాసెసింగ్ని ఇంప్రూవ్ చేసి ఇవాళ గ్రామాల్లో ఉన్నటువంటి అపరిశుభ్ర వాతావరణాన్ని పూర్తిగా తొలగించి శానిటేషన్ అండ్ హైజీన్ మెరుగుపడే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, ఈ కార్పొరేషన్ డైరెక్టర్ కె ఉదయ్ భాస్కర్, జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, జడ్పీ సీఈఓ ఎం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చినవెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 21 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 2,07,22,111 రూపాయల అధిక ఆదాయం సమకూరిందని దేవస్థానం కార్యాలయ అధికారి వై భద్రాజీ తెలిపారు. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో గురువారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 321 గ్రాముల బంగారం, 3 కేజీల 47 గ్రాముల వెండి లభించినట్లు ఆయన వివరించారు. అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు భీమవరంలో స్పష్టం చేసిన తెలుగుదేశం పాలిట్ బ్యూరో మెంబర్ సీతారామలక్ష్మి. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల పర్యవేక్షణకు వినియోగించనున్న సీసీ కెమెరాలు భీమవరంలో వెల్లడించిన ఇంటర్ విద్యాశాఖ జిల్లాధికారి ప్రభాకర్ రావు. తణుకులో భక్తి శ్రద్ధలతో ఆరంభమైన రంజాన్ ఉపవాసాలు, మసీదులలో నమాజు చేసిన ముస్లిం సోదరులు, ప్రాధాన్యతను వివరించిన డాక్టర్ హుసేన్ అహ్మద్. అక్రమ పశు రవాణాను అరికట్టాలి, శాసనమండలి కార్యాలయం ముందు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. ఆర్థిక అసమానతల వల్లే పెరుగుతున్న పేదరికం, తణుకులో పేర్కొన్న ప్రముఖ సామాజికవేత్త డివివిఎస్ వర్మ. తాడేపల్లిగూడెం మండలం హార్టికల్చర్ యూనివర్సిటీలో నిర్వహించిన పుట్టగొడుగుల పెంపకంపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం పర్యవేక్షించిన డాక్టర్ విజయలక్ష్మి. తాడేపల్లిగూడెంలో 3వ రోజుకు చేరిన సహకార ఉద్యోగుల ఆందోళన ఉద్యమం, న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరిన ఉద్యోగులు. సృజనాత్మకతతో సాంకేతిక నైపుణ్యాన్ని పెంచుకోవాలి,
రాజమండ్రిలో యువతకు సూచించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. బాల్య వివాహాల నిర్మూలన కృషికి ప్రభుత్వాధికారులు ప్రజలు సహకరించాలి. అమలాపురంలో విజ్ఞప్తి చేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న కూటమి ప్రభుత్వం ఏలూరులో స్పష్టం చేసిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కుమారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.